హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మనం 23 ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో నేను మార్నింగ్ మనకి ఫిజిక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ చేశాను. అటువంటివి మనకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ మీద ఆల్రెడీ 3 పార్ట్ వీడియోస్ చేశాను. ఆ మూడింటి నుండి కూడా మనకి చాలా బిట్స్ అయితే వస్తున్నాయి, కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆ 3 వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ప్రొవైడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఈరోజు ఎన్కే సింగ్ ఈజ్ ద ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఓకే, సో మనకి ఎన్కే సింగ్ ఎవరైతే ఉన్నారో మనకి ఈయన ఆర్థిక సంఘానికి ఎన్నోవ మనకి చైర్మన్. ఓకే, ఆర్థిక సంఘం యొక్క ఎన్నో చైర్మన్, ఎన్నో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చేసరికి 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. అలాగే మనకి 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని అడిగితే కనుక వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి 14వ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. 15వ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్. ఓకే, ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే కదంటే రివర్స్లో అడిగాడు. మొన్న షిఫ్ట్స్లో మనకి 15వ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరో అని అడిగితే మనం ఎన్కే సింగ్ అని ఆన్సర్ చేసాం. ఇప్పుడు రివర్స్లో అయితే అడిగాడు. నెక్స్ట్ 2022 మొహాలీ టు శ్రీలంకతో 100 టెస్ట్ మ్యాచ్ ఆడిన క్రికెటర్ ఎవరో అని అయితే అడిగారు. అంటే 2022లో మనకి మొహాలీలో శ్రీలంకతో 100వ టెస్ట్ ఆడిన క్రికెటర్ ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ. ఓకే, విరాట్ కోహ్లీ వచ్చేసరికి 100 టెస్ట్ అయితే మనకి మొహాలీలో శ్రీలంక సిరీస్ మీద అయితే మనకి శ్రీలంక సిరీస్లో అయితే మనకి 100 టెస్ట్ అయితే ఆడడం అయితే జరిగింది. అలాగే మనకి లెమన్ ఏపీఎస్ బిగ్గర్ దాన్ వెన్ వీ పుట్ ఇన్ గ్లాస్ వాటర్ డ్యూ టు. ఓకే, నీటి గ్లాస్లో నిమ్మకాయ పెద్దగా కనిపించడానికి గల కారణం ఏమిటి అని అయితే అడిగారో ఆన్సర్ కాంతి వక్రీభవనం. ఓకే, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల మనకి ఆ విధంగా అయితే కనబడుతుంది. అలాగే మదర్ తెరీసా ఎస్టాబ్లిష్డ్ విచ్ ఆర్గనైజేషన్. ఓకే, యాక్చువల్గా విచ్ ఆర్గనైజేషన్ అని కాదు, ఎప్పుడు ఏ సంవత్సరంలో మనకి ఆర్గనైజేషన్స్ ప్రారంభించారు అని అడిగారు. 1950లో అయితే మనకి మిషనరీ ఆఫ్ చారిటీ సెంటర్ని అయితే కలకత్తాలో మనకి మదర్ తెరీసా గారు అయితే స్థాపించడం జరిగింది. సో మిషనరీ ఆఫ్ చారిటీని ఎవరు ప్రారంభించారో లేదా ఎవరు ఫౌండ్ చేశారు అని కూడా అడగచ్చు. సో అలా అడిగితే మదర్ తెరీసా ఆన్సర్ అవుతుంది. లేదా మదర్ తెరీసా గారు స్థాపించిన ఆర్గనైజేషన్ పేరు అడిగితే కనుక మిషనరీ ఆఫ్ చారిటీ సెంటర్ అనేది ఎక్కడ అని అడిగితే కోల్కతా. ఇలా రిలేటెడ్గా కూడా అడగచ్చు అప్కమింగ్ షిఫ్ట్స్లో. అలాగే యమునా నది ట్రిబ్యూటరీ. ఓకే, యమునా నది ఉపనది కానిది ఏమిటి. ఓకే, క్రింద మనకి కొన్ని నదులు ఇచ్చి అందులో యమునా నది ఉపనది కానిది ఏమిటి అని అయితే అడిగారు. యమునా నది ట్రిబ్యూటరీ కానిది ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన దాన్ని బట్టి చీనాబ్ రివర్ అయితే ఆప్షన్లో ఉందంట. చీనాబ్ అనేది కాదు కాబట్టి చీనాబ్ అయితే ఆన్సర్ అవుతుంది. సో యమునా నది ట్రిబ్యూటరీస్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే మనకి టోన్స్, చాంబల్, హిందోన్, బెట్వా, కేన్, సింధ్. ఓకే, సింధు కాదు సింధ్. ఓకే, ఇవి మనకి ట్రిబ్యూటరీ రివర్స్ అనేవి కొన్ని ముఖ్యమైన ట్రిబ్యూటరీ రివర్స్ యమునాకి. ఓకే, ముఖ్యంగా టాన్స్, చంబల్, హిందోన్, బెట్వా, కేన్ అనేవి చాలా ముఖ్యమైనవి. అలాగే పంచాయతీ వ్యవస్థలో భాగం కానిది. ఓకే, పంచాయతీ వ్యవస్థలో భాగం కానిది ఏమిటని అయితే అడిగారో ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఇన్ కేసు గ్రామ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే ఇదైతే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మంత్రిమండలిలో పార్లమెంట్కి బాధ్యత వహించే ఆర్టికల్ ఏమిటని అడిగారో యాక్చువల్గా ఆర్టికల్ 75(3) ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. ఓకే, ఆర్టికల్ అనేది దీనికి సంబంధించింది. అలాగే సిపి ఇంట్రెస్ట్ 10 ఇయర్స్లో రెట్టింపు అయితే కనుక హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బిక్టిమ్ 16 టైమ్స్. ఓకే, మనకి సిపి ఇంట్రెస్ట్ అనేది 10 ఇయర్స్లో మనకి రెట్టింపు డబల్ అయితే 16 టైమ్స్ అవడానికి మనకి సో ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అయితే క్వశ్చన్ అడిగారు. అలాగే 120 degrees ఇన్నర్ యాంగిల్ హౌ మెనీ యాంగిల్స్ అని చెప్పి రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అడిగారంటే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అలాగే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఓకే, కొంతమంది ఈ విధంగా చెప్పారు, కొంతమంది అయితే చైల్డ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా లిటరసీ పర్సంటేజ్ అని అయితే అన్నారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏమి ఇచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే 2022 విచ్ లాంగ్వేజ్ నాట్ కన్సిడర్ యాజ్ ద క్లాసికల్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ విధంగా కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో 2022లో ఏ భాషను మనకి సాంస్కృతిక భాషగా క్లాసికల్ లాంగ్వేజ్గా యాడ్ చేశారు అని అయితే కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఏది క్లాసికల్ లాంగ్వేజ్ కాదు 2022 నాటికైతే కొంతమంది అయితే ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఓకే, యాక్చువల్గా బెంగాలీ అయితే మనకి బెంగాల్ ఇచ్చినట్టయితే బెంగాలీ అయితే మనకి ఇప్పటికి క్లాసికల్ లాంగ్వేజ్కి అయితే రికగ్నిషన్ చేయలేదు. యాక్చువల్గా నిన్న అయితే క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా టోటల్గా ఎన్ని ఉన్నాయని అడిగారు. టోటల్గా అయితే 6 అయితే ఉన్నాయి. 6 ఏంటి అంటే తమిళ్ ఇది 2004లో డిక్లేర్ చేశారు, సంస్కృత్ని 2005లోను, కన్నడాని 2008లోను, తెలుగుని 2008లోను, మలయాళంని 2013లోను, ఒడియాని 2014లోను మనకి క్లాసికల్ లాంగ్వేజెస్గా అయితే గుర్తించడం అయితే జరిగింది. సో క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని అంటే 6. అలాగే మనకి కానిది ఏంటి, క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించింది ఏంటంటే ఈ 6లో లేనిది ఏదైతే ఉందో మనకి ఎగ్జాంపుల్ బెంగాలీ ఇలాంటివి వస్తే అదైతే ఆన్సర్ అవుతుంది. లేదా రీసెంట్గా ఇయర్ అడిగితే కనుక పక్కన బ్రాకెట్లో ఇయర్ మెన్షన్ చేశాను కదా. సో 2022లో అయితే నాకు తెలిసి ఈ 6లో అయితే ఏది కాదు. సో మరి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏదో తెలియదు, కొంతమంది అయితే ఒక్కొక్క విధంగా అయితే చెప్తున్నారు. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే చూసుకోండి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో.
అలాగే ఇండియా ప్లేడ్ హౌ మెనీ ఓడిఐ మ్యాచెస్. ఓకే, భారతదేశం ఇప్పటిదాకా ఎన్ని ఓడిఐ మ్యాచెస్ ఆడింది అని అయితే అడిగారు. మనకి 1008. ఓకే, ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది ఇండియా ప్లే చేస్తూ ఉంటే. ఆప్షన్స్లో మనకి 1000, 1100 ఈ విధంగా ఇచ్చారు. సో 1000+ మ్యాచెస్ అయితే ఇండియా ఓడిఐ వన్డేలో అయితే ఆడడం అయితే జరిగింది. అలాగే ఫిజికల్ పాలసీ. ఓకే, సో ఫిజికల్ పాలసీ అనే దాన్ని రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అడిగారంటే ఎగ్జాక్ట్గా తెలీదు. ఫిజికల్ పాలసీని ఎవరు మనకి చేస్తారు అంటే కనుక ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ చేస్తుంది. అలాగే మానిటరీ పాలసీ అనేది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రిలేటెడ్గా అయితే ఫిజికల్ పాలసీ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ వచ్చింది అన్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫిజికల్ పాలసీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే, మానిటరీ పాలసీ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే వాట్ ఈస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఓకే, మనకి లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా మనకి ఎక్కడ ఉంది లేదా ఏది అని అయితే అడిగారు అన్నారు. సో ఎక్కడ అంటే మనకి ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. ఏది అంటే మనకి చిలకా లేక్. అలాగే నిషగంధి డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందని అడిగారు. కేరళలో అయితే జరుగుతుంది. అలాగే విచ్ మౌంటైన్ రేంజ్ రన్స్ ఇన్ ఏ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ద ఇండస్ టు బ్రహ్మపుత్ర. ఓకే, ఏ మౌంటైన్ రేంజ్ అనేది మనకి వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో ఇండస్ టు బ్రహ్మపుత్ర మనకి ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హిమాలయ. ఇది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో మనకి ఇండస్ టు బ్రహ్మపుత్ర టోటల్గా 2500 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తూ అయితే ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన రిలేటెడ్గా అయితే ఒక స్కీమ్ రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు. అంటే ఏ పథకాన్ని ఇటీవల మనకి పొడిగించారు మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. కొంతమంది అయితే హెల్త్ స్కీమ్ ఎక్స్టెండెడ్ టిల్ ఫిబ్రవరి ఈ విధంగా అయితే కామెంట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ స్కీమ్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు, చూసుకోండి. అలాగే కిడ్నీస్ అనేవి మనకి దేన్ని ఫిల్టర్ చేస్తాయి అని అయితే రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు. కిడ్నీస్ అనేవి ఏదైతే బాడీలో వేస్ట్ ఉంటుందో టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ యూరియా కానీ వీటన్నిటిని కూడా ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ చేయాలి. సో రిలేటెడ్ అయితే వచ్చింది, చూసుకోండి. అలాగే మనకి కొంతమంది అయితే గంగా నదిలో ఉన్న బ్యాక్టీరియా రిలేటెడ్గా అయితే వచ్చింది అన్నారు. కొంతమంది ఏమో గంగా రివర్ పొల్యూషన్ అవ్వడానికి గల కారణం అయితే అడిగారు. ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఒకసారి ఎగ్జామ్ రాసిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సబ్మిట్ రిజిగ్నేషన్ టు హోమ్. ఓకే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తారు అని అయితే అడిగారు. ప్రెసిడెంట్ రాష్ట్రపతికి అయితే సమర్పించడం జరుగుతుంది. అలాగే 20 పాయింట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్. ఓకే, 20 సూత్రాల పథకాన్ని మనకి ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడిగారు. 1975 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక అంటే 5వ పంచవర్ష ప్రణాళికలో అయితే మనకి ప్రారంభించడం జరిగింది. అలాగే హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆర్ దేర్. ఓకే, మనకి ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయని అయితే అడిగారో. 18 గ్రూప్స్ అండ్ 7 పీరియడ్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే, మనకి 18 గ్రూపులు 7 పీరియడ్లు అయితే ఉన్నాయి. యాక్చువల్గా క్వశ్చన్ ఇలా డైరెక్ట్గా కాకుండా మనకి హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ పీరియడ్స్, వెర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. ఓకే, ఈ విధంగా ఇచ్చి ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినా లేదా 2 స్టేట్మెంట్స్ తప్ప లేదా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఒక స్టేట్మెంట్ తప్ప ఈ విధంగా అయితే కన్ఫ్యూజ్ చేస్తూ అయితే ఇచ్చాడంట. సో ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. హారిజాంటల్ లైన్స్ పీరియడ్, వెర్టికల్ లైన్స్ గ్రూప్. ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరైతే ఆన్సర్ అయితే చేయగలుగుతారు. అలాగే ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద వికాస్ ఇంజన్ ఇన్ విచ్ ప్లేస్. ఓకే, వికాస్ ఇంజన్ని ఇస్రో ఎక్కడ ప్రయోగించింది అని అడిగారు. మహేంద్రగిరి తమిళనాడులో అయితే ప్రయోగించడం అయితే జరిగింది. అలాగే మనకి ఆల్కలైన్ రిలేటెడ్ ఫార్ములా క్వశ్చన్ అయితే అడిగారు. ఆల్కిన్ ఫార్ములా CnH2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి CnH2n. అలాగే మనకి ఆల్కేన్ వచ్చేసరికి CnH2n+2. అలాగే ఆల్కైన్ వచ్చేసరికి CnH2n-2. ఓకే, ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ కూడా మనకి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను మార్నింగ్ క్లాస్లో కూడా మనకి కొన్ని ఇటువంటి వాటి మీద అయితే ఎగ్జాక్ట్ చెప్పలేదు కానీ ఆల్కైన్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఆ వీడియో చూడకపోతే అది కూడా చూడండి. అలాగే 9 యొక్క 3 గుణిజాల మొత్తం 2537 అయితే అందులో పెద్దది ఏది అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అన్నారు. అలాగే ఓజోన్ పొర క్షీణతకు గల కారణం ఏమిటి అన్న క్వశ్చన్ కూడా వచ్చిందంట. ఆప్షన్లో ఉన్నదాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, అలాగే కొంతమంది CSIR జిజ్ఞాస ప్రోగ్రామ్ ఎవరు ప్రారంభించారని అడిగారు. జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. కొంతమంది వచ్చింది అన్నారు, కొంతమంది రాలేదన్నారు. ఒకసారి చూసుకోండి. ఓకే, అలాగే మనకి రాంబస్ ఏరియా మీద కూడా క్వశ్చన్ అయితే వచ్చిందన్నారు. రాంబస్ ఏరియా అంటే మనకి ఏరియా ఈజ్ఈక్వల్ టు ½ D1 × D2 ఫార్ములా ద్వారా మనకి రాంబస్ యొక్క వైశాల్యాన్ని అయితే కనుగొనవచ్చు. అలాగే స్క్వేర్ రాంబస్ రిలేషన్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్నారు. యాక్చువల్గా మనకి రాంబస్ అలాగే స్క్వేర్ రెండు కూడా మనకి సైడ్స్ అనేవి ఈక్వల్ ఇన్ లెంత్గా ఉంటాయి. బట్ స్క్వేర్ అనేది అన్ని యాంగిల్స్ అనేవి అయితే ఈక్వల్గా ఉంటాయి 90 డిగ్రీస్కి. బట్ రాంబస్ చూసుకున్నట్లయితే కేవలం ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా అయితే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ చూసుకోండి, అడిగితే కనుక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. అలాగే మనకి సాధారణ ఉప్పు లేదా సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయడం. ఓకే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద అయితే ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు. ఓకే, మనకి క్లోరో ఆల్కలీ ప్రక్రియకి సంబంధించి సోడియం క్లోరైడ్ జల ద్రావణం ఏదైతే బ్రైన్ ద్రావణం గుండా విద్యుత్ ప్రసరింపజేస్తే
అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ అయితే ఏర్పడడం జరుగుతుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అని అనడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏర్పడే కిరణజన్యాలు క్లోరో మరియు సోడియం హైడ్రాక్సైడ్ ఆల్కలీ కావడం చేత దీనిని ఆ పేరుతో పిలుస్తాము. సో దానికి సంబంధించి ఈక్వేషన్ ఇచ్చారు చూడండి. క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు కాథోడ్ వద్ద విడుదలవడం జరుగుతుంది. కాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. ఓకే, కాథోడ్ వద్ద. అలాగే ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ మీద అయితే ఒక క్వశ్చన్ వచ్చిందన్నారు, ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. సో నెక్స్ట్ అలాగే మనకి పొద్దున్నే చెప్పుకున్నాం కదా మార్నింగ్ క్లాస్లోనే గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలో సోడియం కార్బోనేట్ అయితే ఉపయోగిస్తారని చెప్పి. సో గాజు తయారీలో ఉపయోగించేది ఏమిటి అని అడిగారు. సో మీకు ఆప్షన్లో వాషింగ్ సోడా ఉంటే వాషింగ్ సోడా ఆన్సర్ అవుతుంది, లేదా Na2CO3 10H2O ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది, లేదా సోడియం కార్బోనేట్ ఉంటే సోడియం కార్బోనేట్ అనేది ఆన్సర్ అవుతుంది. మార్నింగ్ క్లాస్లోనే చెప్పుకున్నాం మనం. ఈరోజు క్వశ్చన్ అయితే అడిగారు ఫస్ట్ షిఫ్ట్లో. ఓకే, సో మా ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ జైలం ఏదైతే మనకి దారువు అలాగే పోషక కణజాలం పైలం ఉంటుందో రిలేటెడ్గా కూడా క్వశ్చన్ వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మనకి ఏదైతే నీటిని వేళ్ల ద్వారా గ్రహిస్తాయి కదా, ఈ వేళ్ళు శోషించిన నీరు పత్రాల తయారైన ఆహార పదార్థం వచ్చేసరికి ఈ దారువు జైలం మరియు పోషక కణజాలం పైలం అనే నాళిక పుంజ వ్యాక్యులర్ బండిల్స్ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకైతే సరఫరా అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అన్న దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. ఓకే, ఇది మనకి ఇప్పటిదాకా గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నా లేదా నేను క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా చెప్పనే ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. సెకండ్ షిఫ్ట్లో అయితే వాటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అలాగే ఖచ్చితంగా 3 వీడియోస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ 3 కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే చూడండి. అలాగే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ సెండ్ చేయండి, లేదా అట్లీస్ట్ ఏదైనా యూట్యూబ్ వీడియో కింద అయినా కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.